దౌరపరెడ్డి జగదీష్ గారు మనం చూస్తున్నాం 100 కోట్ల ఆఫర్ ఇచ్చారు మోపిదేవి వెంకటరమణకి. అంటే 2 ఏళ్ల పదవీకాలం ఉంది కాబట్టి రిజైన్ చేసి 100 కోట్లు తీసుకోవటమా లేదంటే 2 సంవత్సరాలు కంటిన్యూ అయ్యి 100 కోట్లు తీసుకోవటమా? ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని టీడీపీ నేతలు ఆఫర్ చేశారు. ఈ విషయం మాకు తెలిసిందే, 6వ తారీఖున ఆయన చేరుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంటు. నిజంగా 100 కోట్లు ఆఫర్ చేశారా మోపిదేవి వెంకటరమణ మీ పార్టీలో రావడానికి? సతీష్ గారు మీకు నమస్కారం, అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి నమస్కారం, టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పార్టీ మారడం అన్నది ఇవాళ మనం చూసుకున్నప్పుడు పోలరైజేషన్ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ముందుగా పోలరైజేషన్ లో పీపుల్ డెమోక్రసీలో అత్యంత విలువైనది ఏంటంటే ప్రజలు తీర్పు శిరసావహించడం అన్నది అన్ని రాజకీయ పార్టీలకు కూడా అది తప్పదు, శిరసావహించాలి. సో ట్రెండ్ మారినప్పుడు ప్రజలు ఆ విధంగా ఉన్నప్పుడు ఇవాళ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ప్రజలు అభివృద్ధి ఆగిపోయింది, ఇక్కడ సంక్షేమం లేదా అభివృద్ధి ఆగిపోయింది అనే విషయాలన్నీ కూడా ఈరోజు అమరావతిని తీసుకురండి, పోలవరం తీసుకోండి, ఇవాళ వైజాగ్ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటివి ఎన్నో బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా మొదటి నెలలోనే మనం కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకొని ఇవాళ అదే కాకుండా వెల్ఫేర్ కూడా ఏవైతే సూపర్ 6 అని ఇచ్చిందో ఎన్డీఏ అవన్నీ కూడా చేస్తూ ఉంటే ప్రజలు మారుతున్నారు కాబట్టి, ప్రజలు మారారు కాబట్టి, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రావాలనే ఆలోచనలో మోపిదేవి ఇవాళ వెంకటరమణ గారు పార్టీలో తెలుగుదేశంలో జాయిన్ అవుతారన్నది వస్తా ఉంది. అంచేత ఇప్పుడు అదే కాదు, ఇంకా భవిష్యత్తులో మొన్న ఏలూరు మేయర్ వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ట్రెండ్ నడుస్తూ ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఒకటి ఉందన్న విషయంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంచేత దీనికి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు ఎంత కాకపోయినా ఇంతవరకు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వాళ్ళ లీడరే. అభిప్రాయాలు మారొచ్చు, లేకపోతే అభిప్రాయ భేదాలు రావచ్చు, ఆ విధంగా పార్టీలు మారవచ్చు, అది కానీ ఇలా ఈ విధంగా చెప్పడం అన్నది అది అంటే మరి నేనేమి పర్సనల్ గా కామెంట్ చేయను, కానీ అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఇవాళ డబ్బులు ఇచ్చారు మారిపోయారంటే అంత స్టేచర్ లో ఉన్నాయన, అంత మీరు అనేటట్టు వైసీపీలో గాని జగన్మోహన్ రెడ్డి గారితో గాని అంత అత్యంత సన్నిహితుడిగా ఉన్నాయన ఇవాళ మారుతా ఉన్నారంటే ఆ షాక్ తట్టుకోలేక ఈ విధంగా చెప్తున్నారేమో గాని యాక్చువల్ గా వేరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేకపోతే ఆయన భవిష్యత్తు కూడా రాజకీయాల్లో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా నేను ఒక ప్రజా ప్రతినిధిగా మళ్ళీ గెలిచి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో ఆయన రావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. అంచేత ఆ విధంగా మాట్లాడాలి కానీ ఏదో ఆఫర్ చేశారు అందుకే వెళ్ళిపోతున్నారు అన్నదైతే అది కరెక్ట్ అయినది కాదని నేను అంటున్నాను. అంటే దొరపరెడ్డి జగదీష్ గారు ఆయనకి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది మోపిదేవి వెంకటరమణకి రాజ్యసభ సభ్యుడిగా. మీకు మరో 1.5 year వరకు రాజ్యసభలో అడుగుపెట్టే ఛాన్స్ తెలుగుదేశం పార్టీకి లేదు టెక్నికల్గా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒకవేళ మోపిదేవి వెంకటరమణ కనుక రిజైన్ చేస్తే ఖచ్చితంగా ఎన్నిక జరుగుతుంది. టీడీపీకి జనసేన బీజేపీ కూటమికి బలం ఉంది కాబట్టి అది మీరు నెగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఆయన రాజ్యసభ సభ్యుడిగా కంటిన్యూ అయితే 11 మందిలో అంటే 3 వంతుల లెక్క మనం చూసుకున్నా 2 వంతుల లెక్క చూసుకున్నా కనీసం ఒక 4 సభ్యులు కనుక వస్తే 8 మంది సభ్యులు కనుక వస్తే అప్పుడు వైసీపీ రాజ్యసభ పక్షం అనేది టీడీపీ రాజ్యసభ పక్షంగా మారచ్చు, విలీనం కావచ్చు. ఎందుకంటే గతంలో మీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆ విధంగానే రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలకు వెళ్ళారు. అంటే ఇప్పుడు ఏం జరగచ్చు? ఇప్పుడు ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఈయన చేరికకు సంబంధించి రాజ్యసభ సభ్యుడిగా కంటిన్యూ అవుతారా? ఒకవేళ మోపిదేవి వెంకటరమణ కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా రిజైన్ చేసి ఎన్నిక వైపే మీరు మొగ్గు చూపుతారా? నేను అనుకోవడం దిస్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేషన్ అండి. ఇంకా కొంతమంది జాయిన్ అవుతారేమో, ఓకే, ఇంకా కొంతమంది వచ్చే అవకాశాలు ఉండుంటాయి ఖచ్చితంగా. అంచేత లేదంటే మీరు అనేటట్టు యాంటీ డిఫెక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, అయినప్పుడు మెజారిటీ ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. నేను అనుకోవడం ఖచ్చితంగా దిస్ ఈస్ ద ట్రెండ్. ఇవాళ ఆయన ట్రెండ్ సెట్ చేస్తా ఉన్నారు. ఆ ట్రెండ్ లో కొంతమంది ఇంకా వచ్చే అవకాశాలు కూడా ఉండడానికి, ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది, మన రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా జరగటానికి అవకాశం బాగా కనిపిస్తా ఉంది.
ఇవన్నీ ఆస్పెక్ట్స్ తీసుకునేటప్పుడు అందులో భాగస్వాములు అవ్వాలనుకోవడం కూడా కరెక్టే కదా. అంచేత ఇప్పుడు ఈయన జాయిన్ అవుతున్నారంటే నేను అనుకోవడం ఖచ్చితంగా మేబీ మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అడుగుదాం. దొరపేటి జగదీష్ గారు, తెలుగుదేశం పార్టీ దగ్గర అంత డబ్బు ఉందా? ఒక్కొక్క ఎంపీకి చేరికకి 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. గొల్ల బాబురావు కూడా 100 కోట్లు ఆఫర్ చేశారని ఆయనే చెప్పారు నాతోనని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అన్నగారు ఆయన పెట్టే అలిగేషన్ అనేది అది ఎక్కడ ప్రూవ్ చేయడానికి ఉంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ ఎ న్యూ ట్విస్ట్. కానీ ఇప్పుడు ఆయనతో మాట్లాడారన్నారు, దానికి ఎవిడెన్స్ లేదు, రికార్డ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతా ఉందంటే మారారు కాబట్టి ఒక అలిగేషన్ చేయాలి, లేదంటే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద. ఒకటే నేను అంటాను, మీరు అధికారంలో ఉండేటప్పుడు మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చి కొన్నారు, ఎంతమంది ఇచ్చేశారో, ఆవేళ డిఫెక్షన్స్ ఏ విధంగా మీరు ఎంకరేజ్ చేశారో. రూల్ ఈజ్ రూల్, అది అందరికీ ఒకటే, రూల్ ఫర్ ఆల్ అని ఉండాలి. ఇవాళ మీ వరకు వచ్చేటప్పుడు మీకు కష్టం కలిగేటప్పుడు, మీకు పెయిన్ వచ్చేటప్పుడు మీరేమో ఈ విధంగా అలిగేషన్స్ పెట్టడం, ఒకవేళ అది మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది చరిత్రలోనే, ప్రజాస్వామ్య చరిత్రలోనే పెద్ద ఇదవుతుంది. అంచేత ఇంకోటి ఏంటంటే సతీష్ గారు, మనకు వన్ థర్డ్ మారితే చాలండి, యాంటీ డిఫెక్షన్ ఎఫెక్ట్ కాదు అంటే 4 మారితే చాలు. 4 మారితే మనకి యాంటీ డిఫెక్షన్ రాదండి. అదే చెప్పానన్నా ఇప్పుడు, నేను అదే చెప్పానమ్మా ఇందాక అంటున్నా. యాంటీ డిఫెక్షన్ వస్తే ఏం చేయాలా అవన్నీ తర్వాత. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్డీఏ తాలూకా ఎఫిషియన్సీ ఈ 2 నెలల్లో పనితీరు బట్టి ఇటు పెట్టి ఆయన ఆకర్షితులే వస్తున్నారు. అది అంతవరకే మాకు తెలుసు. అంచేత భవిష్యత్తులో చాలా మంది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వైసీపీలో ఇవాళ లీడర్షిప్ ప్రాబ్లం అనేది వచ్చింది. అంచేత భవిష్యత్తు, నేనేమంటానంటే భవిష్యత్తు కూడా చూసుకుంటున్నారు కదా, భవిష్యత్తులో కూడా ఏమవుతుందో తెలియని పరిస్థితిలో వైసీపీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విషయాన్ని నేనైతే గట్టిగా చెప్తున్నాను. మేమేమి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరము లేదు, ఆ పని లేదు. అలాంటి పని మా నాయకుడు ఎప్పుడు చేయడు కూడా, అవసరమైనప్పుడు కూడా చేయరాని. అంచేత ఆ ప్రశ్న అనేది ఉత్పన్నం కాదు. అయితే మారుతున్నారు అనే దానికి ఒప్పుకుంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మరి ఏదో ఒక మాలో ఇది లేదు కాబట్టి అని చెప్పలేరు కదా, అందుకు ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. జగదీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్ర జరుగుతోంది, ఇందులో ద్విముఖ వ్యూహం దాగి ఉంది, అందుకే రాజ్యసభ సభ్యులపై ఇప్పుడు కన్నేశారంటున్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తానండి, పొలిటికల్ పోలరైజేషన్ లో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ గేమ్ అండి. ఖచ్చితంగా అది ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలన్నది ఖచ్చితంగా వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల ప్రకారం మరి వెళ్తాం. ఖచ్చితంగా ఎన్డీఏకి ఇవాళ రాజ్యసభలో అంటే ఈ రోజు నిన్న జరిగిన 11 ఎన్నికల్లో 9కి బీజేపీ రావడంతో ఎన్డీఏ ఖచ్చితంగా రాజ్యసభలో కూడా మెజారిటీ సంపాదించుకున్నారు. అంచేత ఎన్డీఏ భయపడాల్సిన పరిస్థితి లేదు, వైసీపీ సపోర్ట్ కూడా అవసరం లేదు. అంచేత ఆ విషయం కూడా చాలా క్లారిటీగా వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఖచ్చితంగా ప్రోయాక్టివ్ గా ఉండేటప్పుడు, గవర్నమెంట్ ప్రోయాక్టివ్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ అద్భుతంగా నడుస్తున్నప్పుడు, ఆ ఆకర్షణతో వస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ తీసుకోవడంలో ఇదేం లేదు. అంచేత ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇవాళ ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి. మేము ఖచ్చితంగా ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. నాయకులు ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే వస్తామంటారో వాళ్ళు తీసుకుంటారు. ఇక డిఫెండ్ చేసుకోవడమో ఏ విధంగా చేసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అది ఆలోచించుకోవాలి. అంచేత అంతేగాని వేరే ఇవైతే ఏమీ లేవు. ఆరోపణలు చేసినట్టు వాళ్ళు కొన్ని శ్రీనివాసరెడ్డి గారు అన్నగారు అన్నారు, అది మేబీ ఇట్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఆ ఇష్యూస్ లో వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ లో మేము మాట్లాడడానికి ఏం లేదు. కానీ బట్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వస్తామన్నప్పుడు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది.